Andriki, welcome back to my channel Mom's Dhanashree. So this is the first video of my series about the myths and facts I personally faced through my journey of pregnancy and after pregnancy, right? సో చాలా ఆలోచిస్తున్నాను ఏ టాపిక్తో మాట్లాడదాం, ఏది కరెక్ట్ ఉంటుంది. సో ఆలోచిస్తున్నప్పుడు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నా కొడుక్కి ఫస్ట్ గుండు 11 months అప్పుడు అయిపోయింది. సో ఒకరు వచ్చి ఇంకా 2 గుండ్లు చేపించచ్చు కదా, 3 గుండ్లు చేస్తే మంచిది, నున్నగా వస్తుంది, మంచిగా షేప్ వస్తుంది, ఇది స్కాల్ప్ అనేది టైట్ అవుతుంది, మంచిగా స్ట్రాంగ్ అవుతుంది రియల్లీ నిజంగానా? సో లెట్స్ డూ రీసెర్చ్ అని. నాకు తెలిసిన విషయం ఏంటంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కడ గుండు చేయించుకుంటారు, ఎనీ టెంపుల్ ఏ గుడిలోనే చేయించుకుంటారు. సో మనకి అందరికన్నా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి? మన గర్వం, మన ఈగో, మన అందం ఏంటంటే జుట్టు. మన అందరికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది జుట్టు. ఎందుకు? ఇప్పుడు మీకు ఏదైనా హెయిర్ ఫాల్ అవుతే ఎంత వరి అయిపోతాడు, ఎంత టెన్షన్ తీసుకుంటారు కదా. సో ఇప్పుడు మనం ఏ గుడికి వెళ్ళినా, దేవుడా నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు, నా అహం, నా ఈగో, నా పొగరు అన్నీ నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, ఇవన్నీ దాటి మా జుట్టును నీకు త్యాగం చేస్తున్నాను, నీకు సమర్పిస్తున్నాను అని చెప్పడానికి మాత్రమే గుడికి వెళ్ళి గుండు కొట్టించుకుంటాం. సో ఇదొక రీజన్ అయితే. ఇంకొకటి నేను విన్నది ఏంటంటే గుండు కొడితే నున్నగా వస్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే జుట్టు మనం ఓన్లీ స్కాల్ప్ నుంచి షేప్ చేస్తాం, లోపల నుంచి పీకట్లేదు, లేకపోతే ఏమన్నా ఇన్సర్ట్ చేయట్లేదు కదా. సో సడన్గా ఎలా స్ట్రాంగ్ అయిపోతుందో నాకు అర్థం కావట్లేదు. అది ఫస్ట్ డిఫరెన్స్. నాది. మీరు అనొచ్చు నువ్వు ఈ విషయంలో తప్పు, మాకు చాలా రిజల్ట్స్ కనిపించాయి, మేము 3 సార్లు షేవ్ చేశాక జుట్టు మంచిగా రావడం స్టార్ట్ అయింది అని. మేబీ మీరు టైం ఇచ్చారేమో 3 గుండ్లకి. ఇప్పుడు జుట్టు పెరగడానికే 3 months 4 months పడుతుంది కొంచెం రావడానికి. సో 3 గుండ్లు అంటే ఆలోచన ఎంత టైం ఇచ్చింటారు. సో పిల్లలకి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్. 2 years పిల్లలకి మీరు ఎంత ప్రోటీన్ ఇస్తారు, వాళ్ళకి అరుగుతుంది ఆ ప్రోటీన్ అసలు. సో ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ అదొకటి. సెకండ్ విషయం ఏంటంటే వాళ్ళు చాలా మైల్ స్టోన్స్ దాటుకొని వస్తారు. ఇప్పుడు కూర్చోవడం నేర్చుకుంటారు, నడవడం నేర్చుకుంటారు, పరిగెత్తడం నేర్చుకుంటారు, మాట్లాడడం నేర్చుకుంటారు, వాళ్ళ హైట్ పెరుగుతుంది, వాళ్ళు తినడం నేర్చుకుంటారు, కింద పడి లెగడం నేర్చుకుంటారు, చాలా మైల్ స్టోన్స్ క్రాస్ అవుతారు కదా. సో ఆ విషయంలో మనం అవన్నీ వదిలేసి జుట్టు పలచగా ఉంది, జుట్టు తిన్నిగా ఉంది, పెరగట్లేదు, లేకపోతే ఇక్కడ కొంచెం తెల్లగా అనిపిస్తుంది, ఎందుకు? కొంచెం టైం ఇవ్వండి. అదంతా కొంచెం దాని ఇప్పుడు వాళ్ళ బాడీ ఇవన్నీ మైల్ స్టోన్స్ పక్కన పెట్టేసి ఓన్లీ జుట్టు మంచిగా షైనీగా ఉండాలంటే కుదరదు. అన్నీ ఒక టైం పడుతుంది. ఇది పక్కన పెడితే ఇంకొక డిఫరెన్స్ పాయింట్ ఏంటంటే ఫారిన్లో ఎంతమంది గుండు చేయిస్తున్నారండి, ఎవరు చేయించరు. అయిన వాళ్ళ జుట్టు ఎంత బాగుంటుంది. చిన్నప్పుడు అందరి జుట్టు పలచగానే ఉంటుంది, అందరిది తిన్నగానే ఉంటుంది, పెరుగుతూ మంచిగా హెల్దీ హెయిర్గా తయారవుతుంది. నేను గుండు కొట్టియకండి అని కదా, అది మీ బిలీఫ్. నేను కూడా నా కొడుకు గుండు కొట్టించాను. లేకపోతే మీ జుట్టు మంచిగా స్ట్రాంగ్ అవుతుందంటే అది కాదు, దేవుడి మీద భక్తి ప్రేమతో గుండు కొట్టించుకోండి. సో మీలో ఎంతమంది ఈ విషయంలో అగ్రీ చేస్తారు? So please comment down. Thank you.